శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈ అధ్యాయంలో పరమాత్మ అర్జునుడికి విశ్వం యొక్క అనంతమైన రూపాన్ని చూపించాడు అనడం కన్నా చూచినట్లు భ్రమ కలిగించాడు అనడం సమంజసం. విశ్వం అంతా తనలోనే ఉంది అని చెప్పాడు. విశ్వమే తన రూపంగా కలవాడు కాబట్టి పరమాత్మకు విశ్వరూపుడు అని పేరు. కానీ మనం పరమాత్మను సాకారంగా మన భావాలకు అనుగుణంగా వివిధ రూపాలలో, అది కూడా మనం ఏ రూపంతో ఉన్నామో ఆయా రూపాలలో పూజిస్తున్నాం. కాబట్టి పరమాత్మకు కూడా మన మాదిరే కాళ్ళు, చేతులు, తల, మొండం ఉన్నాయని ఊహించుకుంటూ ఉంటాం. కానీ పరమాత్మ నిరాకారుడు. మరి విశ్వరూపుడు నిరాకారుడు అయిన పరమాత్మను చూడడం ఎలా సంభవం? అర్జునుడు ఎలా చూడగలిగాడు అన్న ప్రశ్న మనలో ఉదయిస్తుంది. మనందరి మాదిరే అర్జునుడికి కేవలం మనిషి ఆకారాలు మాత్రమే తెలుసు. అందుకని నాలోనే ఈ అనంత విశ్వాన్ని చూడు అని అన్నాడు పరమాత్మ. అది కూడా జ్ఞాన నేత్రంతో చూడు అన్నాడు. మన మామూలు కళ్ళు కొంత దూరం మాత్రమే చూడగలవు, ఒకవైపు మాత్రమే చూడగలవు, వెనుక వైపుకు చూడలేవు. కళ్ళు మూసుకుంటే అమెరికా కూడా మన కళ్ళ ముందు ఉంటుంది. అదే సూత్రాన్ని పాటించాడు పరమాత్మ. మరి ఈ జ్ఞాన నేత్రం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే అదే మూడో నేత్రం, మనోనేత్రము అని అంటారు దీన్ని. మామూలు కళ్ళు మూసుకుంటే మనోనేత్రం తెరుచుకుంటుంది. ఆ మనోనేత్రంతోటే మనం కలలో ఎన్నో విషయాలను చూడగలుగుతున్నాం. నిద్రలో మాత్రమే కలొస్తుంది. మెలకువగా ఉండి మనోనేత్రం తెరుచుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. అది నిర్మలమైన మనస్సుతో, అచంచలమైన బుద్ధితో, ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానం చేయాలి. అప్పుడే జ్ఞాననేత్రం, దివ్య చక్షువు తెరుచుకుంటుంది. ఈ అనంత విశ్వాన్ని చూడడం సాధ్యమవుతుంది. దివ్య దృష్టి అంటే ఈ అనంత విశ్వంలోని ప్రతి జీవిని, ప్రతి వస్తువును దివ్యంగా పరమాత్మ స్వరూపంగా భావించగలగడం. దీనికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వేదాలు, శాస్త్రములు, ఉపనిషత్తులు, పురాణాలు చదవడం వల్ల లభిస్తుంది. ఎందుకంటే అమెరికా ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే తర్వాత ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అమెరికా మన ఊహాలోకంలో కనిపిస్తుంది. అసలు అమెరికా చూడని వాడికి అది సాధ్యం కాదు. అసలు విశ్వం ఎలా ఉంటుందో, దాని స్వరూప స్వభావాలు ఏమిటో తెలియకుండా దానిని మనోనేత్రంతో చూడడం సాధ్యం కాదు కదా. అందుకని విశ్వరూప దర్శనం ముందు విభూతి యోగమును చెప్పాడు పరమాత్మ. పరమాత్మ విశ్వరూపం చూడాలంటే దానికి మానసికంగా సిద్ధం కావాలి. దానినే దివ్య చక్షువు, మనోనేత్రము అని పెద్దలు అంటారు. ఈ దివ్య చక్షువుతో చూడడం అంటే పరమాత్మను ఏదో ఒక రూపంలో, అంటే నిత్యం మనం పూజించే విగ్రహ రూపాలు, విష్ణువు, శివుడు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, కుమారస్వామి, సాయిబాబా ఇలా కాకుండా పరమాత్మ విశ్వం అంతటా నిండి ఉన్నాడు అనే దివ్యమైన భావనతో చూడడం. ఆ భావనతోనే అర్జునుడు తన మనోనేత్రంతో, దివ్య చక్షువులతో పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని సందర్శించాడు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విశ్వరూప దర్శన యోగంలోకి ప్రవేశిద్దాం. అర్జునుడు అంటున్నాడు, ఓ కృష్ణ, నా మీద నీకు ఉన్న అనుగ్రహంతో పరమమైనది, అత్యంత రహస్యమైనది, ఆధ్యాత్మము అనే పేరు కలది అయిన విద్యను నాకు బోధించావు. నీవు చేసిన బోధనలతో నాలో ఉన్న అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది. నాలోని మోహము నశించింది. అర్జునుడు సగటు మనిషికి ప్రతీక. నా మీద ఉన్న అనురాగంతో, దయతో నన్ను అనుగ్రహించడానికి నాకు ఎన్నో విషయాలు చెప్పావు. పరమమైన రహస్యాలు కూడా చెప్పావు. అందుకే పరమగుహ్యం అంటున్నాడు. ఇంతకుముందు అధ్యాయంలో కృష్ణుడు ఇది విద్యలలోకెల్లా గొప్పది, చాలా రహస్యమైనది అని అన్నాడు. అందుకే ఇక్కడ అర్జునుడు చాలా గొప్పదైన, రహస్యమైన ఆధ్యాత్మము అనే పేరుగల విద్యను నాకు చెప్పావు. నీవు చెప్పింది అంతా శ్రద్ధగా విన్నాను. దీనితో నా అజ్ఞానం నశించింది, నాలోని మోహం తొలగిపోయింది, నాకు జ్ఞానం వచ్చింది అని అన్నాడు. ఇక్కడ వాడిన ఆధ్యాత్మ విద్య అనే పదాన్ని చూద్దాం. ఈ ప్రపంచంలో మనం ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నాం. ధనం సంపాదించడానికి, మానసిక వికాసానికి, వినోదానికి, మనసుకు ఆహ్లాదం కలగడానికి ఎన్నో విద్యలున్నాయి. ఈ విద్యలు, వాటి వలన కలిగే ఆనందం, సుఖం, శాంతి అన్నీ
పరిమితాలు. కానీ ఆధ్యాత్మ విద్య మాత్రం నిరంతర సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మానవులను జనన మరణ దుఃఖం నుండి బయటపడేస్తుంది. నా మీద ఉన్న అనుగ్రహంతో నాకు ఈ అద్భుతమైన ఆధ్యాత్మ విద్యను బోధించావు అని అన్నాడు అర్జునుడు. అంటే అర్జునుడు కృష్ణుణ్ణి తన బంధువే అని కాకుండా ఆధ్యాత్మ గురువుగా, పరమాత్మ స్వరూపినిగా అంగీకరించాడు. ఆయన బోధనలను విన్నాడు, జీర్ణం చేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ యుద్ధంలో నా తాతలు, తండ్రులు, గురువులు, బంధువులు ఉన్నారు. వారినందరినీ నేనే చంపాలి, దాని వలన కులక్షయం అవుతుంది, వర్ణ సంకరం కలుగుతుంది అనే అజ్ఞానాన్ని, మోహాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దేహము నేను కాదు, నేను వేరు, దేహము వేరు. దేహానికి జనన మరణాలు ఉన్నాయి, కానీ దేహంలో ఉన్న ఆత్మకు కాదు. ఆత్మకు చావు పుట్టుకలు, వృద్ధి క్షయములు లేవు అనే జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అర్జునుడు ఇంకో మాట కూడా అన్నాడు. ఇదంతా ఏదో నీ గొప్ప చెప్పుకోవడానికి కాదు, నా మీద నీకు ఉన్న పరిపూర్ణ అనుగ్రహం వలన నాకు చెప్పావు అని ఎంతో వినయంగా అన్నాడు. గురువు పట్ల అటువంటి వినయం శిష్యుడికి ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు ఈ ఆధ్యాత్మ అనే పేరుగల బోధ చేయకముందు అర్జునుడు తీవ్రమైన మానసిక సంక్షోభంలో ఉన్నాడు. అతనిలో ఆలోచించే శక్తి నశించింది. చేతిలో గాంధీవం కూడా పట్టుకోలేని పరిస్థితి. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ స్థితి తొలగిపోయింది. కృష్ణుడు చెప్పిన పరమమైన మాటలతో, అత్యంత రహస్యమైన బోధనలతో అర్జునుడిలోని మోహం నశించింది. దాని ఫలితంగా జ్ఞానోదయం అయింది. తామర రేకుల వంటి కన్నులు కలవో కృష్ణ, నీ వలన జీవరాశుల యొక్క ఉత్పత్తి, వినాశము, వీటి గురించి, అవ్యయమైన నీ యొక్క మహత్తు గురించి నేను సవిస్తరంగా విన్నాను. మీరు విస్తారంగా చెప్పడం వలన నాకు చక్కగా అర్థమైంది. నేను పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. దీని వలన నాకు జ్ఞానం కలిగింది అని అంటున్నాడు అర్జునుడు. ఓ పురుషోత్తమ, నీ గురించి నీవు చెప్పింది అంతా యథార్థము అని నేను నమ్ముతున్నాను. కానీ కేవలం వినడమే కాదు, చూడాలని కూడా ఉంది. నీ అనంతమైన అద్భుతమైన విశ్వరూపమును చూడాలని కోరికగా ఉంది పరమేశ్వర, నాకు చూపించవా అని అడిగాడు. ఇప్పుడు అర్జునుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. అందుకని ముందు కృష్ణుణ్ణి ఓ పరమేశ్వర, పురుషోత్తమ అని సంబోధించాడు. ఓ పురుషోత్తమ, నీ గురించి అంటే పరమాత్మ తత్వం గురించి నీవు చెప్పింది అంతా నేను విన్నాను. విన్నది నమ్మాను, బాగానే ఉంది. కానీ విన్నదంతా ఒకసారి చూపిస్తే సరిపోతుంది కదా, ఒక్కసారి చూస్తే కానీ పూర్తి నమ్మకం, విశ్వాసం కలగదు కదా అని అంటున్నాడు అర్జునుడు. మనకు సాక్ష్యాలు రెండు రకాలు, ప్రత్యక్ష సాక్ష్యం, పరోక్ష సాక్ష్యం. ప్రత్యక్ష సాక్ష్యం అంటే ఎదురుగా చూసి తెలుసుకోవడం. పరోక్ష సాక్ష్యం అంటే ఎవరో చెప్పింది విని దానిని చెప్పడం. ఇప్పటిదాకా కృష్ణుని నోటి వెంట ఎన్నో విషయాలు విన్నాడు, నమ్మాను అంటున్నాడు. కానీ ఒక మూల ఏదో అనుమానం, ఇవన్నీ నిజమా కాదా అని. అందుకే నువ్వు చెప్పిన విషయాలు కాస్త చూపించవయ్యా అంటున్నాడు. అంటే ఆడియో వెర్షన్ విన్నాను, విజువల్స్ కూడా చూపిస్తే పూర్తి నమ్మకం కలుగుతుంది అని చెప్పకనే చెప్తున్నాడు అర్జునుడు. మనం కూడా అంతే కదా, కళ్ళతో చూస్తేనే కానీ దేనిని నమ్మం. అదే అంటున్నాడు అర్జునుడు. ఈ విషయాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా అర్జునుడు ఈ భౌతిక ప్రపంచాన్నే చూశాడు, కళ్ళకు కనపడేదే చూశాడు, నమ్మాడు. ఇప్పుడు కృష్ణుడు ఆధ్యాత్మ బోధనలు చేశాడు. ఆ ఆధ్యాత్మ బోధనలకు సంబంధించిన విషయాలు అర్జునుడు చూడలేదు, కాబట్టి అర్థం కావడం లేదు. అందుకని ఓ పరమేశ్వర, నీ ఐశ్వర్యవంతమైన విభూతులలో కూడిన రూపాన్ని చూడదలుచుకున్నాను. అది కూడా చూస్తే నేను విన్నదానికి, చూసిన దానికి చక్కగా సమన్వయం కుదురుతుంది. కాబట్టి నీ ఆధ్యాత్మ సంబంధమైన రూపమును నాకు చూడాలని ఉంది అని వేడుకున్నాడు అర్జునుడు. అర్జునుడు మరొక మాట కూడా అంటున్నాడు. కృష్ణ, ఏదో నేను అడిగాను కదా అని అనంతమైన విశ్వం యొక్క రూపం చూపక్కర్లేదు. నాకు ఈ విశ్వం యొక్క స్వరూపాన్ని చూడడానికి అర్హత ఉంటేనే చూపించు, లేకపోతే లేదు, నీ ఇష్టం అని అన్నాడు. అంటే నాకు నీ మీద నమ్మకం లేక కాదు నిన్ను అడిగింది, ఈ విశ్వం యొక్క రూపం ఎలా ఉందో వినడానికి నాకు అర్హత ఉంది కాబట్టి చెప్పావు. మరి చూడడానికి అర్హత ఉంటే చూపించు అని వినమ్రంగా అడిగాడు.
చెప్పినవాడు చూపించకుండా ఉంటాడా అని మనసులో అనుకుని ఉంటాడు. అందుకే యోగేశ్వర అని సంబోధించాడు. భౌతికం కాని అనంతమైన విశ్వాన్ని సందర్శించడం యోగం వలననే సాధ్యమవుతుంది. దానికి గురువు అనుగ్రహం కావాలి. చూడడానికి తగిన అర్హత కూడా ఉండాలి. అందుకే అర్జునుడు వినమ్రంగా అన్నాడు, ఓ యోగేశ్వర, అంటే యోగాభ్యాసం చేసేవారికి అందరికీ ప్రభువైన వాడా, నాశనము మార్పు లేని నీ విశ్వరూపాన్ని నాకు చూపించు. అది నాకు ఆ విశ్వరూపాన్ని చూడడానికి అర్హత ఉంది అని నీకు అనిపిస్తేనే చూపించు. ఎందుకంటే ఈ కొద్ది సమయంలో నేను యోగుల మాదిరి యోగాభ్యాసం చేయలేను. ఇప్పటిదాకా అటువంటి యోగాభ్యాసాలు నేను చేయలేదు. కాబట్టి నాకు అలౌకికమైన నీ విశ్వరూపం చూడడానికి అర్హత ఉందో లేదో నాకు తెలియడం లేదు. నాకు అటువంటి అర్హత ఉంది అని నీవు అనుకుంటే, లేక ఏ కారణం చేతనైనా నాకు ఆ అర్హత లేకపోయినా, తమరి అనుగ్రహంతో తాత్కాలికంగా అటువంటి అర్హతను నాకు కల్పించి నీ అనంతమైన విశ్వరూపాన్ని నాకు చూపించండి అని వేడుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు భగవానుడు చెప్తున్నాడు, అర్జున, చూడవయ్యా, వందల వేల కొద్దీ ఉన్న నా రూపాలను చూడు. అవి నానా రకములైన రూపములతో, రంగులతో, ఆకారములతో లెక్క పెట్టలేనంతగా ఉన్న ఈ అనంత విశ్వాన్ని చూడు. 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, 2 అశ్వినీ దేవతలను, 49 మంది మరుత్తులను మొదలగు దేవతాగణములను చూడు. వీళ్ళని నీవు ఎప్పుడూ చూసి ఉండవు. అటువంటి ఆశ్చర్యకరమైన వాటిని చూడు. కానీ ఇవన్నీ చూడడానికి నీకు మామూలు కళ్ళు చాలవు, దివ్య చక్షువులు కావాలి. ఇక్కడ దివ్య చక్షువులు అంటే పరమాత్మ ఉద్దేశ్యం మనోనేత్రం అని, జ్ఞాననేత్రము అని. అంటే నీ మనసును ఈ అనంత విశ్వమును చూడడానికి సిద్ధం చెయ్యి. నీలో ఉన్న భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, ఇప్పటి వరకు నీవు పరమాత్మను గురించి తెలుసుకున్న విషయాల పట్ల సరి అయిన అవగాహన, వీటిని అన్నింటినీ కలిపితే కానీ ఈ విశ్వాన్ని చూడలేవు. ఇప్పటికి ఇప్పుడు నీకు ఆ స్థితి సిద్ధించే అవకాశం లేదు. కాబట్టి ఆ స్థితిని, అంటే ఆ దివ్య దృష్టిని నీకు నేను తాత్కాలికంగా ప్రసాదిస్తాను. ఆ దివ్య దృష్టి ప్రభావంతో నీవు ఈ అనంత విశ్వాన్ని దర్శించవచ్చు అని అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి పూర్తిగా దివ్య దృష్టి ప్రసాదిస్తే తర్వాత యుద్ధం చేయడానికి కష్టమవుతుంది కాబట్టి తాత్కాలికంగా ప్రసాదించాడు. దీనిని తాత్కాలిక హిప్నటైజేషన్ అని అనుకోవచ్చేమో. ఇప్పుడు విశ్వరూపం గురించి వివరిస్తున్నాడు. ఈ విశ్వంలో ఉన్న అన్ని రూపాలలో నేనే కనిపిస్తున్నాను చూడు. వందల కొద్దీ, వేల కొద్దీ రూపాలలో కనిపిస్తున్నాను చూడు. నానా విధములైన రూపాలలో కనిపిస్తున్నాను చూడు. ఒక జీవికి మరొక జీవికి పోలికే లేదు. ఒక మనిషికి మరొక మనిషికి పోలికే లేదు. అటువంటి రూపాలను చూడు. లెక్క పెట్టడానికి శక్యం కాని నా రూపాలను చూడు. ఆ రూపాలు కూడా అనేకమైన వివిధములైన వర్ణములతో, రంగులతో కనిపిస్తున్నాయి చూడు. అన్ని రకములైన దివ్య రూపములను చూడు. 12 మంది ఆదిత్యులు, అష్టవసువులు, 11 రుద్రులు, అశ్వినులు, మరుత్తులు, ఇంకా అనేకమైన దివ్య రూపాలను చూడు. ఇప్పుడు మనం వీటిని పరిశీలిద్దాం. మొదట ఈ విశ్వం అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులు, పదార్థాలు, వస్తువులు రకరకాల రంగులలో, రూపాలలో లెక్క పెట్టలేనని కనిపిస్తున్నాయి. అంటే మొట్టమొదట భూమి గురించి చెప్పాడు. విశ్వం అంటే ఒక్క భూమి కాదు కదా, అందుకే సూర్యుడి గురించి చెప్పాడు. 12 ఆదిత్యుల గురించి చెప్పాడు. 12 ఆదిత్యులు అంటే 12 మంది సూర్యుళ్ళు ఉంటారు అని కాదు. ఒకే సూర్యుడు 12 నెలలలో 12 స్థానాలలో ఉంటాడు. అప్పుడు మనకు వాతావరణం 12 విధాలుగా మారిపోతూ ఉంటుంది. ఆ 12 స్థానాలలో ఉన్న సూర్యుడిని 12 పేర్లతో పిలుస్తారు. వారినే 12 ఆదిత్యులు అని అంటారని పెద్దలు అంటారు. స్థూలంగా చెప్పుకోవాలంటే, ఓ అర్జున, ఈ విశ్వంలో సూర్యుని గమనాన్ని కూడా చూడు అని అర్థం. తర్వాత దేవతాగణాలు అయిన వసువులు, మరుత్తులు, అశ్వినుల గురించి చెప్పాడు. అంటే కనపడే జీవరాశులే కాకుండా సూక్ష్మ శరీరంతో ఉన్న జీవరాశులు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూడు అర్జున. ఈ భూమి ఒక్కటే కాదు, భూమి లాంటి గ్రహాలు, సూర్యుడి లాంటి నక్షత్రాలు కోటాన కోట్లు ఉన్నాయి. వాటి అన్నింటిలో నేను ఉన్నాను అని చెప్పాడు. వీళ్ళనందరినీ నీవు ఇంతకు ముందు చూసి ఉండవు. వీళ్ళను చూస్తుంటే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి వారిని నీ మనోనేత్రంతో దర్శించు. ఈ సమస్త జగత్తును నాలో చూడు. అంటే 6 అడుగుల కృష్ణుని రూపంలో కాదు. కృష్ణుడు నీలమేఘ ఛాయ కలవాడు.
ఆకాశం కూడా నీలంగా ఉంటుంది. ఆకాశం అనంతం, కృష్ణుడు కూడా అనంతుడు. అందుకే ఈ అనంతమైన విశ్వాన్ని అనంతుడైన నాలో చూడు అని అర్థం చేసుకోవాలి. సమస్త చరాచర ప్రపంచమును అంటే కదిలేవి కదలనివి ఉన్న ఈ విశ్వాన్ని చూడు. వీటినే కాదు, ఇంకా నీవు వేటిని చూడదలుచుకున్నావో అంటే నేను చెప్పినవే కాదు, ఏ విషయాలు నీ మనసులో మెదులుతున్నాయో, ఇప్పటి వరకు నీవు వేటిని చూడలేదో వాటిని అన్నింటినీ చూడు. నీవు నా శరీరాన్ని చూస్తున్నావు కాబట్టి ఈ అనంత విశ్వాన్ని నా శరీరాకృతిలో చూడు అని అన్నాడు పరమాత్మ. అంటే అర్జునుడి ఎదురుగా కృష్ణుడు మానవాకృతిలో కనిపిస్తున్నాడు కాబట్టి ఈ అనంత విశ్వం అంతా ఆయనలో ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. ఆ భావనతోనే చూస్తున్నాడు అర్జునుడు. ఇంతకుముందు ఈ జగత్తు అంతా పరమాణువులమయం. ఈ అనంత విశ్వం ఒక పరమాణువు నుండి ఆవిర్భవించింది. అది నేనే కాబట్టి నాలోనే, నా శరీరాకృతిలోనే ఈ అనంత విశ్వాన్ని దర్శించు అని అన్నాడు కృష్ణుడు. మనకు 3 విశ్వాలు ఉన్నాయి. ఒకటి మనకు కనపడే స్థూల విశ్వం, రెండవది మనం కళ్ళు మూసుకుంటే కనపడే సూక్ష్మ విశ్వం, అదే స్వప్నావస్థ. తర్వాత సుషుప్తిలో కనపడే ఆత్మతత్వం, అది అనంతం. ఇవి అన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అంటే పరమాత్మ సమిష్టి రూపము, అవధులు లేని రూపము, ఆది అంతం లేని రూపము. కానీ అర్జునుడి సౌలభ్యం కోసం దానిని తన శరీరాకృతిలో చూడమంటున్నాడు. మనం కూడా ఈ విశ్వరూప దర్శనం చేస్తే మనం, మన ఇల్లు, మన ధనధాన్యములు, పదవులు, సంపదలు, వాటి వల్ల వచ్చే అహంకారము అన్నీ అత్యంత స్వల్పంగా కనిపిస్తాయి. ఎలాగా అంటే మనం ఒక గీత అనుకుంటే మన పరిధిలో అదే పెద్ద గీత అనుకుంటాం. మన ముందు విశ్వరూప సందర్శనం అనే పెద్ద గీత కనపడితే మనం అత్యంత చిన్నవాళ్ళుగా అయిపోతాం. మన గురించి మనం తెలుసుకోవాలంటే ఈ విశ్వరూప సందర్శనం చాలా ముఖ్యం. అందుకే నువ్వేదో అందరినీ చంపుతాను, దానివల్ల వర్ణసంకరం వస్తుంది, పాపం వస్తుంది అంటున్నావు కదా. ఈ విశ్వంలో జరుగుతున్న జనన మరణాలతో పోలిస్తే నువ్వెంత, నువ్వు చేయబోయే ఈ యుద్ధం ఎంత, అది తెలుసుకో అని అంటున్నాడు పరమాత్మ. వెంటనే ఇంకొక మాట కూడా అన్నాడు పరమాత్మ. అర్జున, నీ కళ్ళు పరిమితమైనవి. కేవలం నీ ఎదురుగా ఉన్న వాటిని, అది కొద్ది దూరంలో ఉన్న వాటిని మాత్రమే చూడగలవు. నీ వెనుక ఉన్న వాటిని చూడలేవు. అటువంటిది నా దివ్య రూపమును ఎలా చూడగలవు? అందుకే నీకు దివ్య చక్షువులు అంటే దివ్యమైన నేత్రములను ఇస్తున్నాను. వాటితో ఈ విశ్వరూపమును చూడు అని అంటున్నాడు. మనకు సాధారణంగా ప్రపంచంలోని వస్తువులన్నీ 2D 3Dలో కనిపిస్తాయి. వాటినే మనం చూడగలం. అవే ఎప్పటికీ ఉంటాయి అనుకుంటూ ఉంటాం. అవి కొద్ది దూరం మాత్రమే కనిపిస్తాయి. మనం వెనక ఉన్నవి మనకు కనిపించవు. ఇది మన పరిమితి. ఇటువంటి పరిమితి కలిగిన చూపు ఉన్న మనం ఈ అనంత విశ్వాన్ని ఎలా చూడగలం? దానికే దివ్య నేత్రములు ఇచ్చాను అని అన్నాడు. అంటే 3వ నేత్రము అంటే మనోనేత్రము. ఈ మనోనేత్రంతో మనం ఎన్నో వస్తువులను చూస్తాం. అంటే కళ్ళు మూసుకుంటే మనం అమెరికాకు, అమలాపురానికి ఒకేసారి వెళ్ళగలం. రష్యాలో ఉన్న మన బంధువులను అరక్షణంలో చూడగలం. అంటే మనం వాటిని ఇంతకు ముందే చూసి ఉండాలి, లేక వాటి గురించి విని ఉండాలి. కృష్ణుడు విభూతి యోగంలో అన్నింటి గురించి చూచాయిగా చెప్పాడు. విభూతి యోగంలో చెప్పిన వాటి విజువల్స్ ఇప్పుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఉభయ సేనల మధ్యలో కృష్ణుడు, అర్జునుడు రథం మీద నిలబడి ఉన్నారు. అర్జునుడి మనసులో ఈ అనంత విశ్వం క్షణం సేపు కనిపించింది. అదే విశ్వరూప సందర్శనం. కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చాడు అని చెప్పుకున్నాం. మనకు కూడా ఈ దివ్య దృష్టి ఏమిటో తెలుసు. ల్యాబొరేటరీలలో మైక్రోస్కోప్ అనే పరికరం ఉంటుంది. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను, వైరస్లను ఆ పరికరం మన కంటికి స్పష్టంగా చూపిస్తుంది. అదే బైనాక్యులర్స్తో చూస్తే దూరంగా ఉండి మన కంటి చూపుకు అందని వాటిని మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ వస్తువులతో ధనికుడు చూసినా, పేదవాడు చూసినా, శాస్త్రజ్ఞుడు చూసినా ఒకే విధంగా కనిపిస్తాయి. కానీ ఇవి కూడా ఒక పరిమితికి లోబడి ఉంటాయి. అపరిమితమైన ఈ అనంత విశ్వాన్ని మనకు చూపించగలిగేది దివ్య దృష్టి ఒక్కటే. దానిని మనోనేత్రము అని అంటారు. ఆ దివ్య దృష్టి మనకు ధ్యానంలో లభిస్తుంది. బైనాక్యులర్స్తో కానీ, మైక్రోస్కోప్తో కానీ ఎవ్వరు చూసినా వారికి సూక్ష్మ వస్తువులు, దూరంలో ఉన్న వస్తువులు ఎలా కనిపిస్తాయో అలాగే ఏకాగ్రతతో ధ్యానం చేస్తే మనకు విశ్వరూపం కనపడుతుంది. దానినే అర్జునుడికి ఇచ్చాడు పరమాత్మ.
కాకపోతే మనము బయట ప్రపంచంలో ఉన్న వస్తువులను చూడడానికి చూపించే ఆసక్తి ఆత్మ సందర్శనానికి, విశ్వరూప సందర్శనానికి చూపించాం. అర్జునుడు ఆ ఆసక్తి చూపించాడు, అంతే తేడా. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? అర్జునుడు కళ్ళు మూసుకుని కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితో అనంతమైన ఈ విశ్వం యొక్క దివ్యమైన రూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మరో మనిషి కూడా ఉన్నాడు, ఆయనే సంజయుడు. అర్జునుడి మనోభావాలను చూసే శక్తి కల సంజయుడు. అర్జునుడితో పాటు వ్యాసుని అనుగ్రహంతో సంజయుడు కూడా విశ్వరూపాన్ని దర్శించాడు. తాను చూసిన విశ్వరూపం గురించి ధృతరాష్ట్రునికి చెప్పాడు సంజయుడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.